అంటే నీకు పెట్టాలని ఉందా మెమరీస్ గుర్తొస్తున్నాయి ఎట్లా చేస్తే మనం స్టార్ట్ చేసింది ముందులాట మేమే ఫస్ట్ యూట్యూబ్ లో ముద్దులాట ముద్దులాట ఇతరాడే ముద్దులాట మధ్యలో ఈ వీడియో ఎట్లా పోతుందో ఇంకా పెట్టు మా ముంగటనే పెట్టు మరి ముద్దులు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు కావాల్సి కన్నా పరువు తీస్తున్నట్టుంది ఇలా ముందర ముద్దు పెడితే ఏమైంది నా లవర్కే కదా పెడుతున్నా బయట వాళ్ళకి పెడుతున్నా వాళ్ళ ముందర పెడితే ఏమైంది అవ్వు ఎవరికి ఎక్కువ నేను మాట్లాడుతున్నా మళ్ళీ అదే చెప్తున్నావు నువ్వు మళ్ళీ నీకు పెడితే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు నీతోనే మాట్లాడుతున్నా నేను మా ఇంట్లో వాళ్ళు చూస్తే ప్రాబ్లం అయింది నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా నీకు గుర్తుందా మర్చిపోయావా ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకోకపోతే ఎలా నేను ఆల్రెడీ చెప్పాను అక్క ఇంట్లో వాళ్ళు చూస్తారని కాదు పబ్లిక్ గా ఇట్లాంటివి కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరికి ఉంటది రొమాంటిక్ కొంచెం ఉండాలి మంచి మెమరీలా ఉండాలి ఆ పిల్లకి చెప్పాలి ఆ పిల్ల ప్రిపేర్ అవ్వాలి అంటే అవును అట్లా ఎట్లా పడితే నేను ఎప్పుడైనా సీరియస్ అవుతాను నీకు తెలుసు కదా రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఒక్కరినొకరు అర్థం చేసుకోవాలంటే ఆయన చెప్పిన మాట మనం వినాలి మనం చెప్పిన మాట వాడినారు లిమిట్స్ లో ఉండదు అలాంటప్పుడు ఆ రిలేషన్ బాగుంటుంది లేదు నేను ఆడితో తిరుగుతా నేను వీడితో తిరుగుతా అంటే లాస్ట్ కి guys welcome back to our YouTube channel Mr. Mano Official welcome back guys so ఈ రోజు వీడియో ఏమంటున్నారా చెప్పండి ఏమంటున్నారా ఓకే ఏంటంటే లైక్ క్రిస్ ప్రాంక్ చేయబోతున్నా మీ ముందర మీ వదినతో బతుకు అదొకటే తక్కువ ప్లీజ్ ఐ యామ్ సింగిల్స్ అలాంటివి చెయ్యొద్దు అందుకనే మీ వదినతో ఇట్లా చేయబోతున్నా ఓకేనా మీరు కొంచెం కోఆపరేట్ చేయాలన్నమాట మీరు మాట్లాడుతూ ఇట్లా ఏం కాదులే అన్నే కదా నీ లవరే కదా ఇట్లా మీరు సపోర్ట్ చేయాలి సరేనా నువ్వు కుళ్ళుకోకు ఏం కాదు అంటే నీకు పెట్టాలని ఉందా మెమరీస్ గుర్తొస్తున్నాయి ఎట్లా చేస్తే మనం స్టార్ట్ చేసింది ముందులాట మేమే ఫస్ట్ యూట్యూబ్ లో ముద్దులాట ముద్దులాట ఇతరాడే ముద్దులాట మధ్యలో నీకేమైనా మెమరీస్ వస్తున్నాయా నాకేం మెమరీస్ రా ఆపు మూతి దాని తర్వాత సో ఇప్పుడైతే నేహాన్ పిలిచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నేహ కాదు మీరు నాకు నేర్పిస్తున్నారు మీరు నాకు పిలుస్తా నిహారిక నీహ ఎన్ఐహెచ్ఏ కాదు మాకు చదువు రాదు కానీ పోయి తీసుకొస్తే ఇప్పుడు తీసుకొని వస్తా కూర్చోనండి అరే ఫోన్ చేసి పిలుస్తా వస్తుంది వచ్చిన తర్వాత ఇట్లా వీడియోస్ చేయడం లేదు ఏమి ఫ్యూచర్ ఏమి ఇట్లా మాట్లాడండి సరేనా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏమి అలాగే ఇట్లా అట్లా చేయండి సరేనా నేను ఫోన్ చేసి పిలుస్తా ఉండండి లేదంటే నేను పోయి తీసుకురా మైక్ పట్టుకో మైక్ నా దగ్గర ఆర్డర్ కొట్టింది ఈమె దగ్గర ఉంది అరే అక్కడికి వెళ్ళి పిలిచేది వద్దారా మీకు ఏంటి రీసౌండ్ ఏడుకో పోయిందే సనాకి ఇప్పుడు అన్నోన్ పర్సన్ ఎవరో తెలియకుండా వచ్చి డైరెక్ట్ లిప్ కిస్ పెడతారు సనా రియాక్షన్ నేను తిడతావేమో అనుకున్నానే సారీ నీ అమ్మ అన్నాను ఈమైతే ఎప్పుడు హీల్స్ వేసుకొని వస్తా షూట్స్ కొడదామా ఏమన్నా చేద్దామా ఉండదు ఎప్పుడు ఆ మనుగడ ఇంకనే తిరుగుతా ఉంటది నేను కూర్చోమని చెప్పినమ్మా నిన్ను మరి మేము కూర్చుంటే నువ్వు కూర్చుంటావా అమ్మా ఏం లవర్స్ ఏమో ఫ్యూచర్ ఏంటి అసలు ఏం షూట్స్ పోవడం ఎట్లా ఏంటిది అన్ని నాకు హెల్త్ బాలేదు అందుకనే ఎందుకు ఏమైంది నీకు ఎప్పుడు నెత్తి నొప్పి కళ్ళు నొప్పులు మరి మాకు రోగాలు ఉండవు మరి అవును మీరంటే ఇక్కడే ఉంటారు నావన్నీ లేని మాట వీడియో చేస్తున్నాను ఎంత పోయింది నా వీడియో చేద్దాం వీడియోస్ ఒక నిమిషం గట్టి ఓ డైలాగ్ చెప్పావా డైలాగ్
ఇంకా కొంచెం గట్టిగా. అంతకంటే గట్టిగా అరిస్తే అక్కడికి మా వెళ్ళిపోతా. గొంతులు ఇక్కడ నుంచి వస్తే శంషాబాద్ బస్ స్టాప్ కి వినబడుతుంది తెలుసా? నువ్వు ఈ వీడియో నీకేమన్నా చూసినా ఎట్లా పోతుందో పెట్టరా అన్న, ఇంకా పెట్టు, మా ముంగటనే పెట్టు మరి ముద్దులు. ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు ఏ అమ్మ చేయమాకు మనం పిచ్చా ఏంటి? అన్న ఏంటన్నా ఇవన్నీ ఇంత గలీజ్ గా? ఎందుకంత ఓవర్ చేస్తున్నావు? మాట్లాడుతున్నా అట్లా కాదు, నేను ఏం చెప్తున్నా ఇది చూడు. ఇప్పుడు ఈ వీడియో ఎట్లా పోయింది, ఈ వీడియో కూడా మనం ఎట్లా అరే మేము ఉండాలా వెళ్ళిపోవాలా కిందికి? నాటకాలు ఏమాకు నేను బూత్ మాకు రాసి మా బాయ్ తిట్టానంటే ఫ్రెండ్స్ మళ్ళీ. గుర్తొస్తున్నారు. అక్కడ వీడియో ఉంది కదా, కనిపించట్లేదా నీకు? ఎందుకు అరుస్తున్నావు అంతా? మరి అందరు ఉన్నారు కదా, పబ్లిక్ కూడా చూస్తుంది కదా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి వద్దని? ఎందుకు అరుస్తున్నావు అట్లా అంటున్నావు? మా లవరే కదా, నువ్వు ఎందుకు అరుస్తున్నావు అంతా? లవరే కదా నువ్వు. లవరా కాదని మ్యాటర్ కాదు, మనం లిమిట్స్ ఉండాలి ఫస్ట్, అది అర్థం చేసుకో నువ్వు. అదేంటి ముద్దు పెడితే లిమిట్స్ అంటుంది? అట్లయితే వాళ్ళు ఎన్ని చేసినారు తెలుసా నీకు? అందరూ ఒకేలా ఉండరు మనం, అర్థమైందా? నాకు లిమిట్స్ కావాలి. మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఎలా ఉంటాయి ఇలాంటివన్నీ? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేనైనా సరే అప్పుడు కూడా అలానే చేసావు. అప్పుడంటే అయిపోయింది, మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నావే నువ్వు? సరే రా. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు అంత? వాళ్ళు ఉన్నారా? ఇంకేమంటారు? పెట్టిగా కాదు, నాకు ముద్దు పెట్టావు. నీకు ఇష్టం లేకపోతే వచ్చి పెడతావు, ఊరుకుంటావు నువ్వు? అంటే మనం నేను పెట్టింది బయట వాళ్ళకి కాదు, నీ హరిక వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. నేను పెట్టింది వాళ్ళు ఎవరికే కదా. ఇష్టం లేని పర్సన్ అలా ఇష్టం లేని ప్లేస్ లో నీకు ఓకేనా? ఏమోకేరే ముద్దు పెడితే ముద్దే దాంట్లో బుద్ధి నువ్వు చేసినట్టు కాదు కదా. ఇది కావాల్సి కానీ నా పరువు తీస్తున్నట్టుంది. ఇలా ముందర ముద్దు పెడితే ఏమైంది? నా ఎవరికే కదా పెడుతున్నా, బయట వాళ్ళకి పెడుతున్నా. అంటే వాళ్ళ ముందు ఎందుకు పెట్టావు నువ్వు? వాళ్ళ ముందర పెడితే ఏమైంది? ఏంటి అవ్వు ఎవరికి ఎక్కువ నార్మల్ గానే మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడుతున్నా. ఎందుకే మీరు కూల్ గా మాట్లాడండి. ముద్దు పెడితే తప్పంటది. పరువు తీస్తున్నా, తొక్క తీస్తున్నా అంటే కిందకి కొట్లాడుకోండి. ఏంటిది పైన రచ్చ గలీజ్ గా? నేనేం బయట వాళ్ళని ఏమన్నా పెడుతున్నానా? నేను నా భార్యకే కదా, నా ఎవరికే కదా పెడుతుంది. లిమిట్స్ ఉండాలి మనం కొంచెం. ఏం లిమిట్స్ ఉండాలి చెప్పవా? సరే అట్లా కాదు, దీని ముందే వేరే పిల్లని తెచ్చుకొని పెట్టు, దీనికి అప్పుడు ఓకే ఏమో. నాకు పెట్టడం నాట్ ప్రాబ్లం, నేను చెప్పేది ఏంటి? ఆ పెట్టాలి, వేరే అమ్మాయికి నాట్ ప్రాబ్లం అంటున్నావు. మనం నాకు మళ్ళీ బూతులు వస్తాయి. మళ్ళీ అదే చెప్తున్నావు నువ్వు. చెప్తే వింటావే నువ్వు? మళ్ళీ నీకు పెడితే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? చెప్తే వింటావా నువ్వు? మళ్ళీ నీకు మాట్లాడేది నేను ఇక్కడ. నాతో మాట్లాడుకుని మళ్ళీ దాని మాట వింటావా? నీతోనే మాట్లాడుతున్నా నేను. ఫస్ట్ నా మాట విని ఇక్కడ. నీతోనే మాట్లాడుతున్నా చెప్పు. నాకు పెట్టావు, నేనే ఆ మాట్లాడుతున్నా. నీకే పెడుతున్నా చెప్పు. బయట వాళ్ళకి పెట్టాలా? ఇక్కడ అందరు ఉన్నారు కదా, ఉంటే ఏమి? జోలికి రాకండి. కనిపించట్లేదు చెప్పు. కనిపిస్తున్నారు ఏమి? నేనేం బయట వాళ్ళకి పెట్టాను? రాత్రి రంపాలు చేస్తున్నావు. నిన్నేం కొట్టినా? నేను చంపినానా? నీకు మొన్న చెప్పా కదా, నేను చెప్పానా లేదా? చెప్తే ఎంత కూల్ గా మాట్లాడుతుంటే పరువు తీసినా తొక్క తీసినా నాకేం పర్లేదా నీ పరువు తీయడానికి? లేదు కాబట్టి ఇట్లా ఆల్రెడీ తీస్తున్నావు. నువ్వు నాకు పరువు ఇన్నిసార్లు తీసావు కదా, నేనేమైనా అన్నానా? అందరితో తిట్టించావు, నేనేమైనా అన్నానా? ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే వచ్చి ముద్దు పెడతావు. నీకు రొమాంటిక్ గా కనిపిస్తుందా? అవును, నాకు రొమాంటిక్ గా కనిపిస్తుంది హెల్త్ కాబట్టి పెట్టా. బాగాలంటే నీకు రొమాంటికా? నాకు హెల్త్ బాగాలంటే నీకు రొమాంటికా? అట్లా మాట్లాడితే ఎవరేం చేయలేరు. ఇరుడ్డంగా మరి నీకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది ముద్దు పెట్టుకోవడానికన్నా దేనికన్నా. నీతో ఏం లేవు అందుకే. సరే ముహూర్తం మా పెట్టి ఇంట్లో వాళ్ళు రాపోరా. చూస్తే ముహూర్తం పెట్టి రాపోరా ప్లీజ్ రా. పెళ్లికి ముందు బర్త్డేకి ఇచ్చేసారు అనుకోలే. మా ఇంట్లో చాట్ జీపీటీని అడుగుతా ఉండు ముహూర్తం ఎప్పుడు ఉంది అయితే. సీరియస్ అవుతుంది నీ మీద, నువ్వు అనవసరంగా దానికి వెళ్ళుకుంటున్నావు. ఇప్పుడు పద్ధతి చాలదా? మళ్ళా మీ పిల్ల ఎందుకు ఇట్లా అనిందంటే అది వచ్చి ఛీ, నేను నీకు సపోర్ట్ చేస్తుంటే మళ్ళీ ఇప్పుడే కదా ఇందు నాకు సపోర్ట్ చేస్తాను. ఏంటి ఇందు అటు ఓకే బంగారం, నేను నీకే సపోర్ట్. నేను రాలా, నువ్వే వచ్చినావు. నేను రాలా ఇప్పుడు నువ్వు అరిస్తే నేను నీకైనా గట్టిగా అరుస్తా. నేను గట్టిగా అరుస్తా నీకైనా. నువ్వే వచ్చినావు, నేను రాలా. నేను ఈడే ఉన్నా. ఎందుకు మాను కోపంలో ఉంటే ఇంకా కోపం తెప్పిస్తావు? సరేలా అని నవ్వుతుంటే వచ్చి ముద్దు పెడతావంటే ఇంకా నేను రాలేదు, ఇప్పుడు నువ్వే వచ్చావు. ఓ మై గాడ్, అందరు చూడాలా ఏంటి ఫస్ట్ నువ్వు ముద్దు పెట్టేవి? నాకు ఇంకా బూతులు వస్తాయి. గ్యాప్ లో ఒక మాట అన్నది నేహ, అన్ని చేసేసి ఇక్కడే అనుకోని అన్నది. చేసేయాలి మరి, నాకు ఓకే. మను మా ఇంట్లో వాళ్ళు చూస్తే ప్రాబ్లం అయింది మను. నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా మను, నీకు గుర్తుందా? మర్చిపోయావా? ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకోకపోతే ఎలా మను? ఇలాంటి విషయాలే చెప్దామని నీ పైన జస్ట్ ప్రాంక్ చేసా. సో గైస్ ఇట్లా నార్మల్ గా జనరల్ గా చెప్పు. నువ్వు కూడా ఇది ప్రాంక్ ఇప్పుడు. చెప్పు. సో గైస్ నార్మల్ గా రీసెంట్ గా మనం కూడా చూస్తున్నాం అందరం. పెళ్ళైనా సరే నేను చాలా షార్ట్స్ లో చూసిన, కొన్ని మా ఫ్రెండ్స్ దగ్గర కూడా చూశాను. ఒక అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా సరే
ఎట్లా అంటే వాళ్ళన్నీ ప్లాన్ చేస్తారు కదా, అప్పుడు అమ్మాయి పైన పడుకోవడం, అబ్బాయి కింద పడుకోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అలాంటివి నచ్చకపోతే అలానే బిహేవ్ చేస్తారు. ఇంకా కొంతమంది పబ్లిక్ లో వెళ్తే కొంతమంది లాస్ట్ టైం అయితే ఒక రీల్ వైరల్ అయింది కదా, ఒక ఆమెని పెళ్ళైన ఆమెని కట్టేసి కొడుతున్నట్టు మన ఆంధ్ర ఏదో డిస్టిక్ లో. సో అట్లా ఇష్టం లేని ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్లో ఇట్లా చేతులు పట్టుకొని నడిచిన అబ్బాయి వేసుకుంటుంది కదా నా పిల్లని చూపించుకోవడం, దానికి సీరియస్ అయ్యి పెద్ద పెద్ద గొడవలు బ్రేకప్ అయిపోతుంది. సో అట్లా చేయకండి. మీ ఇంట్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. కొంతమంది ప్రైవేట్ లో పెట్టుకోవాలనుకుంటారు వాళ్ళ రిలేషన్, కొంతమంది పబ్లిక్ లో పెట్టుకోవాలనుకుంటారు. సో ఆ ప్రైవేట్ ని పబ్లిక్ చేయాలి అనుకునే గ్యాప్ లో లొల్లిలు అయిపోతాయి. సో మీ గర్ల్ ఫ్రెండ్ కైనా మీ వైఫ్ కైనా బయట ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి ఏమి కొంచెం తెలుసుకోండి. అంతేగాని అది నాతో మంచిగా ఉంటలేదు, వీడు నాతో మంచిగా ఉంటలేదు అని చెప్పి చంపేయకండి గైస్ ప్లీజ్. నేను చాలా చూసిన ఈ మధ్యలో, నాకు భయం అవుతుంది. కుక్కర్ లో దాంట్లో దీంట్లో అవును నాకు కంఫర్ట్ ఉండే, నాకు నేను నా ఫ్యూచర్ లో నా హస్బెండ్ అనుకుని నేను ముద్దు పెట్టినా, కానీ నాకేం తెలుసు ఈ రోజు నా హస్బెండ్ కాదేమో అని. అంతే, అది నేను పెట్టుకొని తప్పు చేశాను. నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు బాధపడుతుంది. అయినా నా అంత అందగాడు దొరకాలి ముద్దు నేను ఆల్రెడీ చెప్పాను అక్క, ఇంట్లో వాళ్ళు చూస్తారని కాదు, పబ్లిక్ గా ఇట్లాంటివి కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి ఉంటది రొమాంటిక్, కొంచెం ఉండాలి మంచి మెమొరీలా ఉండాలి. ఆ పిల్లకి చెప్పాలి, ఆ పిల్ల ప్రిపేర్ అవ్వాలి అంటే. అవును, అట్లా ఎట్లా పడితే నేను ఎప్పుడైనా సీరియస్ అవుతాను, నీకు తెలుసు కదా. నేను ఇంక మళ్ళీ లాస్ట్ లో నార్మల్ గానే ఉన్నా, మళ్ళీ పరువు తీస్తున్నావు అంటే నేను ఎందుకు గ్యాప్ లో నన్ను వేసుకున్నారు. సో గైస్ జస్ట్ ఇట్లా మళ్ళీ మధ్యలో జస్ట్ గైస్ నార్మల్ గా ఒక చిన్న ఇట్లా మెసేజ్ ఇద్దామని ప్రాంక్ చేసాం. ఒకవేళ ఏమైనా తప్పుగా చేసింటే క్షమించండి. అంటే నాలో సగభాగం కాబట్టి చెప్పిన ఓకే నిహారిక సారీ. ఓకే ఫస్ట్ ఎవరైనా ఇట్లానే అంటారు సార్, ఓకే నిహారిక నువ్వేమన్నా అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యింటే సారీ. అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను కాబట్టి అంత సీరియస్ అయ్యాను. సారీ సరేనా. ఈ బండోడికి ఏం లేదా? చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఆయన చెప్పిన మాట మనం వినాలి, మనం చెప్పిన మాట వాడినారు, లిమిట్స్ లో ఉండాలి. అలాంటప్పుడు ఆ రిలేషన్ బాగుంటుంది. లేదు నేను ఆడితో తిరుగుతా, నేను వీడితో తిరుగుతా అంటే లాస్ట్ కి ఫస్ట్ రిలేషన్షిప్ ప్రైవేట్ గా ఉండాలి. పబ్లిక్ వీళ్ళు ఎప్పుడు తగులుతాయి. ఫస్ట్ పబ్లిక్ గా పెట్టుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే ఒక అబ్బాయి సిన్సియర్ గా లవ్ చేస్తే అమ్మాయి మోసం చేస్తుంది, అమ్మాయి సిన్సియర్ గా లవ్ చేస్తే అబ్బాయి మోసం చేస్తాడు. అసలు ఈ జీవితంలో ఎలా అంటే జీవితం మొత్తం మోసం చేస్తూనే ఉంటారు. పైసల పరంగా అయినా, ఫ్రెండ్షిప్ పరంగా అయినా, పైసల పరంగా అయినా, ఫ్యామిలీ పరంగా అయినా, ఫ్రెండ్స్ అన్ని ప్రతిదీ మోసపోతూనే ఉంటాం. జీవితంలో మోసం అనేది ఖచ్చితంగా ఉంటది. ఇక మనం మోసపోకుండా ఉండాలంటే అది ఉండదు, అన్నిటికీ మోసమే ఉంటది. ఎట్లా అంటే పండు 2 బీర్లు తాగుతా చెప్పి నాకు అబద్ధం చెప్పి 3 బీర్లు తాగుతా, అది కూడా మోసమే. ఓకే సో గైస్ అట్లేం లేదు, అన్న చెప్పాడు కాబట్టి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ మనో ఆఫీషియల్. బై గైస్.